నమస్కారం అనంత్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో నేషనల్ పెన్షన్ సిస్టమ్ గురించి మనం ఎన్నో వీడియోస్లో మాట్లాడుకోవడం జరిగింది. అండ్ అదేవిధంగా లేటెస్ట్గా వచ్చిన అప్డేట్స్ ఎలాంటి వాళ్ళకి ఎక్కువగా బెనిఫిట్స్ కలిగించే అవకాశం ఉందంటారు? గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. ఒకటి కాదు, రెండు కాదు, 3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఎన్పిఎస్ చాలా పాతది, కానీ అప్డేట్స్ చాలా కొత్తవి. ఓకే, సో పేరులోనే ఉందండి, నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఆర్ నేషనల్ పెన్షన్ స్కీమ్ అంటారు. సో ఎగ్జాక్ట్లీ ఫిగర్ కరెక్ట్గా చెప్పాలి కాబట్టి ఒక చిన్న హోంవర్క్ చేశాను. సో 5,000 పెట్టుబడి పెడుతున్న వాళ్ళందరికీ కూడా, ఎవరైతే ఎంతమంది అయితే ఎన్పిఎస్ ఆల్రెడీ వాడుతున్నారో వాళ్ళకి తెలిసి మాట, ఎవరైతే ఎన్పిఎస్లో ఇప్పటిదాకా పెట్టుబడి పెట్టలేదో వాళ్ళకి ఇప్పుడు తెలవబోతుంది. చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ప్రతి నెల సే ఫర్ అబౌట్ మీరు ఒక 25 ఇయర్స్ ఏజ్లో ఉన్నారు, ఎగ్జాంపుల్ 25 ఇయర్స్ ఏజ్లో ఉండేసేసి కొత్త ఉద్యోగం మొదలుపెట్టారు. మీరు మీ ఫ్యూచర్ని సెక్యూర్ చేసుకోవడానికి, ఎందుకంటే తెలియదు కదా ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో, కానీ కనీసం డబ్బు అయితే ఉండాలి కదా ఏదైనా ఎదుర్కోవాలంటే పరిస్థితి. సో ఫ్యూచర్ కోసము, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసము ఖచ్చితంగా 5,000 రూపాయలు పెట్టుబడి పెట్టండి. 2 లక్షల రూపాయలు ప్రతి నెల రిసీవ్ చేసుకోండి పెన్షన్ రూపంలో. 5,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ 25 ఇయర్స్ ఓల్డ్ పర్సన్కి నెక్స్ట్ 35 ఇయర్స్ వరకు పెట్టాల్సి వస్తుంది. వాళ్ళకి వచ్చే రిటర్న్ దట్ విల్ బి అబౌట్ 2 lakh రూపీస్ పర్ మంత్. అక్షరాల 2 లక్షల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్. నా ఇది ఎలా వస్తుంది? గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పోస్టల్ స్కీమ్స్లో, ఎన్పిఎస్ స్కీమ్స్లో ఏదైతే ఉంటుందో వీళ్ళు ఏం చేస్తారంటే డబ్బుని డైవర్సిఫై చేస్తారనమాట ఇన్వెస్ట్మెంట్ రూపంలో. అంటే ఎక్విటీలో కొంత, బాండ్స్లో కొంత, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కొంత, దాంతోపాటే గవర్నమెంట్ ఇష్యూ చేసే చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, వాటన్నిటిలో కూడా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఎందుకంటే డబ్బు జనాల దగ్గర ఉన్న దండగే, అదే తీసుకున్న డబ్బు గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఎన్పిఎస్లో కూడా అలాగే పెట్టుకుంటే కూడా రిటర్న్స్ ఇవ్వలేరు. కాబట్టి ఇమ్మీడియట్గా దాన్ని పోర్ట్ఫోలియో చర్నింగ్లోకి పంపించేస్తారు. అంటే దెర్ విల్ బి 10 డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, అందులో టక ఇన్వెస్ట్మెంట్స్ ఫాస్ట్గా అవుతూ ఉంటాయి. విత్డ్రాల్స్ కూడా సే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది 30 ఏళ్ళ ముద్దు పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ ఇప్పుడు రిటైర్మెంట్ డబ్బులు ఇవ్వాలి కదా, సో వాళ్ళ విత్డ్రాల్ జరుగుతూ ఉంటాయి, అలాగే ఇన్వెస్ట్మెంట్ జరుగుతూ ఉంటాయి. సో మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ అనమాట ఆన్ అ డైలీ బేసిస్, వీక్లీ బేసిస్, మంత్లీ బేసిస్ డిపార్ట్మెంట్లో ఇవన్నీ చాలా కామన్. అయితే మనకేంటి ఇందులో ఇంకా నేను చెప్పబోయే అడిషనల్ బెనిఫిట్స్, అది మనకు ముఖ్యం. వినరుగా ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఓకే, మీరు పెట్టుబడి పెడుతున్నారు, ఇందులో ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, ఇందులో వచ్చే మన రిటర్న్స్ ఏదైతే ఉంటుందో ఎన్పిఎస్లో, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు ఏం ప్రిఫరెన్స్ ఇవ్వాలి అంటే, మీరు ఎన్పిఎస్లో మీ స్కీమ్ ఒకవేళ స్టార్ట్ చేస్తే మర్చిపోకుండా జాగ్రత్తగా మీరు ఎన్నుకోవాల్సింది అగ్రెసివ్ స్కీమ్. మీకు 2 ఆప్షన్స్ ఉంటాయండి అక్కడ, ఒకటి రెగ్యులర్ స్కీమ్, ఒకటి అగ్రెసివ్ స్కీమ్ అనమాట. సో ఇందులో మీకు ఒక స్టెప్ అహెడ్ అనమాట, స్టెప్ అప్ ఇన్కమ్ అనేది వస్తుంది, ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది. అండ్ 2 లక్షల రూపాయలు నెలకు ఈ సంవత్సరంలోనే వచ్చిందంటే చాలా గ్రేట్ అమౌంట్ అండి, చాలా పెద్ద అమౌంట్. సో అలాగే ఆ టైంలో కూడా మీకు నెలకు 2 లక్షలు వస్తే హ్యాపీగా ఒక పెన్షన్ ఇన్కమ్ ఒక భార్యాభర్తలకు ఇద్దరికి చాలా సరిపోతుంది. ఇంకెవరో వద్దు వాళ్ళ దగ్గర ఇలాంటి అమౌంట్ నెలకు వచ్చిందంటే. నా కమింగ్ టు ది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఆ అగ్రెసివ్ స్కీమ్ ఎందుకు ఎన్నుకోవాలి, అందులో అసలు ఏం జరుగుతుంది, నాకు ఎలాంటి లాభం, నాకు ఎలాంటి విషయాలు తెలిసిన తర్వాత నాకు ఏదైనా రిస్క్ ఉందా ఇందులో చెప్తా. నా ఇందులో ఎలా ఉంటుందంటే 75% అగ్రెసివ్ స్కీమ్లో ఏం చేస్తారంటే మన ఇన్వెస్ట్మెంట్ తీసుకెళ్ళి ఎక్విటీస్లో పెడతారు. సో మిగతా 25% డెట్లో పెట్టేసేసి ఆ ఇన్కమ్ని ఏదైతే ఇంపార్టెంట్ విధంగా బ్యాలెన్స్ చేసుకుంటూ మీకు ఆ రిటర్న్స్ ఇవ్వాలో ఆ రెస్పాన్సిబిలిటీ ఎంతైనా ఆ ఎన్పిఎస్ సిస్టమ్ నడిపిస్తున్న ఆ అథారిటీ వాళ్ళదనమాట. ఎందుకంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది కాబట్టి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర డబ్బులు ఉన్నంత వరకు గవర్నమెంట్ తన పైన ఎప్పుడు బ్యాడ్ నేమ్ రాకుండానే చూసుకుంటుంది, కానీ ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఉంటే ఎప్పుడో మూసేసుకొని పారు కూడా పోతారు. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్లో ఏంటంటే, మీరు గత 40-50 ఏళ్ళ నుంచి చూడండి, ఎప్పుడు ఫెయిల్యూర్ అనేది లేదు. ఇంత పెద్ద ట్రాక్ రికార్డ్ ఉంది, ఇంత పెద్ద హిస్టరీ ఉంది, అసలు భయపడాల్సిన అవసరం ఉందా? నెవర్ టు డూ దాట్. నౌ కమింగ్ టు ది వెరీ ఇంపార్టెంట్ పార్ట్, మీరు
పెట్టిన పెట్టుబడి కాస్త మీరు 25 ఇయర్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెడితే నెలకు 5,000, ఆ టోటల్ అమౌంట్ వచ్చేసేసి 5.6 crore అవుతుందండి. అది మీరు డివైడ్ చేయండి అండ్ దట్ విల్ బి గోయింగ్ అప్ టు, నేను ఒక స్క్రీన్ షాట్ తీసుకున్నాను, మీకు చూపిస్తాను. ఓకే, ఎందుకంటే యాక్చువల్గా ఏంటంటే ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు లైక్ ఆన్లైన్ పెద్ద స్క్రీన్లో కనిపిస్తే కూడా క్లియర్గా ఉంటుంది. బట్ సారీ, ఈసారి నేను ఫోన్లో తెచ్చాను, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో ఇందులో 5.62 crores ఇది మీకు వచ్చే ఆదాయం. ఇది ఏదో చూపిస్తున్నారు, అర్థమైతే లేదంటే ఇదిగోండి ఇక్కడ చూడండి, 5,000 రూపీస్ మీరు పెట్టుబడిగా పెడుతున్నారు, 5,000. ఏజ్ ఎంత? 25 ఇయర్స్. సో 25 ఇయర్స్ నుంచి మీరు మొదలు పెడుతున్నారు, నెలకి 5,000 రూపాయలు. సో ఇందులో మీరు క్లారిటీతో మీరు చూసుకున్న తర్వాత ఒకవేళ అవసరమైతే మీరు గూగుల్లో వెళ్ళేసేసి NPS క్యాల్కులేటర్ అని చెప్పి టైప్ చేయండి, మీకు సేమ్ ఇదే క్యాల్కులేటర్ అక్కడ వచ్చేస్తుంది. మీరు కూడా అక్కడ ఫిగర్స్ అని టైప్ చేసుకుంటే మీకు సేమ్ ఫిగర్ కనిపిస్తుంది. సో డోంట్ వరీ అట్ ఆల్. సో మీకు ఏ విధంగానైనా నేను ఎందుకు అంటే ఎవ్రీథింగ్ స్పూన్ ఫీడింగ్ ఎందుకు ఉండదు అంటే, కొంత కాస్తంత ఆసక్తిజనకంగా ఉంటే ఏమవుతుందంటే మీ వైపు నుంచి మీరు కూడా కొన్ని ఎఫర్ట్స్ పెడతారు, అవునా కాదా? అన్నీ మనము పడుకొని ఉండంగానే నేను బిర్యానీ తినేస్తాను, నీళ్ళు కూడా తాగేస్తానంటే కుదరదు. అట్లా మీరు లేవాలి, కూర్చోవాలి, పద్ధతిగా చేతులు కడుక్కోవాలి, మీ చేతితో మీరు తినాలి. దట్ మీన్స్ యు ఆర్ పుట్టింగ్ ఇన్ సమ్ ఎఫర్ట్. సో మీరు కూడా ఆ ఎఫర్ట్స్ పెట్టండి, మీకు చాలా ఆనందం ఉంటుంది, ఎందుకంటే మీ సొంత డబ్బు కాబట్టి, ఇంకెవరి కోసమో కాదు ఇది. నౌ కమింగ్ బ్యాక్ టు ది అదర్ ఇంపార్టెంట్ పాయింట్. నౌ వెరీ ఇంపార్టెంట్లీ, ఒకవేళ మీరు 25 కాదు 30 సంవత్సరం నుంచి స్టార్ట్ చేశారు, అప్పుడు ఏంటంటే నా పరిస్థితి, నాకు అదే 2 లక్షలు వస్తాయా? రావు, ఆశ పెట్టుకోకండి. ఒకవేళ మీరు 30వ ఏట స్టార్ట్ చేశారు 5,000 రూపాయలతో, మీకు యాక్చువల్గా వచ్చే పెన్షన్ పర్ మంత్ వచ్చేసేసి 31st ఇయర్ నుంచి మీకు వస్తుంది 72,000 రూపాయలు. ఇంకా గుడ్ న్యూస్ ఉంది, చెప్తాను, వెయిట్ చేయండి. 30 ఇయర్స్లో స్టార్ట్ చేసిన వాళ్ళకి 60th ఇయర్లో నుంచి వాళ్ళకు వస్తుంది 72,000. 40 ఇయర్స్లో ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు 20 ఇయర్స్ కోసమే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి, ఎందుకంటే 60th ఇయర్లో రిటైర్ అవుతారు కాబట్టి 27,500 పర్ మంత్ వస్తుంది. 27,500 రూపాయలు ప్రతి నెల వాళ్ళకి నెక్స్ట్ 30 ఇయర్స్ వరకు వస్తుందండి. నేను ఒక ముఖ్యమైన విషయం ఇప్పుడు చెప్తున్నాను, మీరు ఒకవేళ 25th ఇయర్లో స్టార్ట్ చేసినా నెలకు 2 లక్షలు వచ్చినా, లేదా మీకు నెలకి 72,000 వచ్చినా, లేదా 27,500 వచ్చినా కానీ మీకు నెక్స్ట్ 30 ఇయర్స్ అంటే 30 ఇయర్స్లో మీరు స్కీమ్ స్టార్ట్ చేశారు, 60వ ఏజ్లో మీరు రిటైర్ అయ్యారు, 90వ ఏజ్ మీరు రీచ్ అయ్యేంత వరకు మీ యొక్క అమౌంట్ వస్తుంది. ఇన్ కేస్ ఎవరైతే NPS తీసుకున్నారో వాళ్ళు ఒకవేళ ఎక్స్పైర్ అయిపోతే వాళ్ళ నామినీ ఉన్నారు కదా, ఆ నామినీకి ఆ డబ్బులు వస్తుంది. ఎందుకంటే ఇది గవర్నమెంట్ పెన్షన్ కాదండి, ఇది మీరు పెట్టిన పెట్టుబడికి వస్తున్న రాబడి. సో కాబట్టి నథింగ్ టు వరీ అబౌట్. సో టెన్షన్ లేదు. ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్తా. నా ద ఫ్యాక్ట్ ఇస్ 2 లక్షలకి నేను చెప్పినట్లు ఈ రోజున చాలా మంచి విలువ ఉంది. 30 ఏళ్ళ తర్వాత ఏముంటుంది సార్ 2 లక్షలకి విలువ అంటారు, ఒప్పుకుంటా. అయితే పని చేద్దాం, మనందరికీ శాలరీ ఇంక్రిమెంట్ ఉంటుంది కదండి ప్రతి సంవత్సరము. 10% అయితే ఈజీగా గ్రో అవుతుంది, ఎవరికైనా సరే 10%, కొంతమందికి అయితే 20-30% కూడా అవుతుంది, బట్ 10% మినిమం. అందులో నుంచి మీరు జస్ట్ 5% ఇంక్రీజ్ చేయండి ప్రతి నెల. 5,000 పైన మీరు 5% పెంచుకుంటూ వెళ్ళిపోండి, మీకు నెలకి 4 లక్షల రూపాయలు వస్తాయి. అది మీ రిటైర్మెంట్ టైంలో. మీరు ఆ క్యాలిక్యులేషన్ కూడా చేసి చూసుకోవచ్చు, ఇన్ఫాక్ట్ ఆన్లైన్లో. యు ఆర్ మోస్ట్ వెల్కమ్ టు డూ దాట్. ఎందుకంటే ప్రతిదీ చెప్పింది విన్న తర్వాత ఒకసారి వెళ్ళి చూస్తే ఆ మోటివేషన్ ఉంటుంది చూడండి, అసలు అది నెక్స్ట్ లెవెల్. ఏంటి బాబోయ్ 4 లక్షలే, ఇది నేను చెప్పట్లేదు, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వైపు నుంచి వస్తుంది. సో ప్లీజ్ నమ్మండి ఈ విషయాన్ని. గ్రేట్ సార్. సో బిజినెస్ పరంగా ఎవరికైనా లోన్స్ కావచ్చు, స్కీమ్స్ గురించి తెలుసుకోవాలి అన్న, లైక్ ప్యాసివ్ ఇన్కమ్ గురించి, దానికి రూట్ ఎలా ఉంటే బాగుంటుంది, అప్పులు ఉన్నాయి, అప్పుల నుంచి ఎలా బయటపడవచ్చు అని కొన్న వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? అప్పుల నుంచి బయటపడాలి అంటే చాలా పెద్ద క్రైసిస్ అనమాట, ఫైనాన్షియల్ క్రైసిస్. దీనికోసం ఒక షార్ట్కట్లో ఒక ఆన్సర్ చెప్తాను. దీనికి ఒక డెట్ మేనేజ్మెంట్ థియరీ అని ఉంటుందండి. డెట్ మేనేజ్మెంట్ థియరీ అంటే ఏంటంటే ఏ స్కూల్ కాలేజ్లో నేర్పించరు. స్ట్రైట్ అవే మీరు ఈ మాస్టర్ క్లాస్లో పొద్దున్నే 11 AM నుంచి 4 PM వరకు ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ క్లాస్ ఉంటుంది. సో మీరు మీ కంఫర్ట్ జోన్లో ఉండేసేసి మీరు ఈ క్లాస్ మొత్తం వినొచ్చు. అండ్ యూ కెన్ ఆల్సో ఆస్క్ మీ క్వశ్చన్స్. నౌ నెక్స్ట్ థింగ్ ఈజ్, ఈ డెట్లో నుంచి మనం సక్సెస్ఫుల్గా బయటికి ఎలా రావాలి, అందులో ఉన్న దారులు ఏంటి, అందులో ఉన్న ప్రొఫైల్స్ ఏంటి,
నా క్రెడిట్ స్కోర్ బాగా పడిపోయింది, ఎందుకంటే నేను ఇవన్నీ నాకు ₹1,00,000 జీతం ఉంది కానీ ₹1,50,000 నేను ఈఎంఐసే కడుతున్నాను. సో దానికి వేరే దారి ఏముందంటే 100% ప్యాసివ్ ఇన్కమ్ ఉండాల్సిందే. మీరు మిగతాది ఎలాంటి మ్యాజిక్ ఎక్స్పెక్ట్ చేయకండి. సార్ ఏం చేద్దాము అంటే ఒకటే మాట, మీరు అక్కడ స్కూల్ ఉద్యోగం యాజ్ అ టీచర్గా చేస్తున్నారా, గవర్నమెంట్ ఉద్యోగం యాజ్ అన్ ఇంజనీర్గా చేస్తున్నారా, ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, కనీసం మీరు డైలీ ఒక 2 to 3 అవర్స్ మీరు టైం తీయగలిగితే చాలు. ఎస్, మీ 9 గంటల ఆఫీస్లో స్పెండ్ చేసిన తర్వాత ఒక 3 గంటలు ఎక్స్ట్రా మీరు ఒకవేళ లేదా కనీసం 2 అవర్స్ అని మీరు స్పెండ్ చేయగలిగితే మీరు కూర్చున్న ఆఫీస్లో కానివ్వండి, మీరు కూర్చున్న ఇంట్లో కానివ్వండి, ప్రతి నెల ₹1,00,000 నుంచి ₹1,50,000 వరకు ప్రతి నెల మీరు సంపాదించవచ్చు. అండ్ దట్ ఈస్ త్రూ గ్రోమో యాప్. ఎందుకంటే ఇందులో జీరో పెట్టుబడి. ఈ కంపెనీ డిసైడ్ చేసింది రాబోయే 3 నెలల్లో 100 కోట్ల వరకు రివార్డ్స్ అండ్ క్యాష్ బ్యాక్స్, దాంతో పాటే కమిషన్స్ ఇవ్వడానికి సిద్ధమైపోయింది. సో మీరు సిద్ధంగా ఉన్నారా? ఇమ్మీడియట్గా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శిరీష.